సరే చట్టం తన పని తను చేస్తే న్యాయం న్యాయంగానే ఉంటుంది, ఇవన్నీ మనం స్లోగన్స్ బాగుంటాయి. కానీ మీరు ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకమైన అనేక పిటిషన్లు ఎంకరేజ్ చేశారు. ప్రభుత్వం మీదన బాగా రాంగ్ స్టెప్ తీసుకెళ్ళి ఇవాళ రఫేల్ లాంటి రక్షణ రంగ ఒప్పందాల గురించి నువ్వెవరు అసలు డిబేట్ చేయడానికి? అసలు దాంట్లో మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాల. కోర్టులో కుంభకోణం జరిగిందంటే ఆధారం చూడాలి, అది ఎవరు చేయాలి? ఏ సిబిఐయో చూడాలా, లేకపోతే కనుక నువ్వు ఇంకోటి చూడాలి. కుంభకోణానికి ఏ ఆరోపణ లేకుండా వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది కాబట్టి అది ఆటోమేటిక్ కుంభకోణం అంటే దాని మీద జ్యుడిషియరీ ఏడాది పాటు విచారిస్తుందా? ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. అంటే జ్యుడిషియరీ అక్కడ ప్రభుత్వం మీద తన పెత్తనం చేయాలనుకుంటుంది, ప్రభుత్వం మీద తన ఆధిపత్యం చూపించాలనుకుంటుంది. అందుకోసమే లేకపోతే భారత రాజ్యాంగం ప్రకారం కొలీజియం సిస్టమ్ ఎక్కడుంది రిక్రూట్మెంట్లో? ఇవాళ ఒక తటస్థుడిగా నేనైతే కొలీజియం ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే పొలిటికల్ వ్యవస్థ నాశనం అయిపోయింది కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ జడ్జెస్ ఉండకూడదనే కోరుకుంటా, కొలీజియం జడ్జెస్ కోరుకుంటా. కానీ వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్? అదే సందర్భంలో ఒక మ్యాజిస్ట్రేట్కి బోలెడైన పరీక్షలు ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్కి పరీక్షలు లేకుండా పాస్ అయ్యి రాలేడు అక్కడికి. ఆ మ్యాజిస్ట్రేట్ ప్రమోషన్ అయ్యాక హైకోర్టు జడ్జి అవుతాడా? 5% మందికి కూడా ఛాన్స్ రావట్లేదు. హైకోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా ఎవరవుతున్నారు? ఓన్లీ కొలీజియం డిసైడ్ చేస్తున్నారు. అసలు అంతకుముందు జడ్జిగా సంబంధం లేనటువంటి వాళ్ళు లాయర్లుగా మాత్రం